హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవిస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వ్లాగ్ చూసేయండి. మరి మా ఊర్లో అయితే జాతర జరిగిందండి. అది సౌరమ్మ జాతర చాలా బాగా జరిగింది. దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. ఈ వీడియో అయితే ముందు రోజు ఈవినింగ్ షూట్ చేసింది. మా మమ్మీ రైస్ అంతా క్లీన్ చేస్తుంటే మేము హెల్ప్ చేసినాం. ఇంకా అందరం కొందరేమో హెల్ప్ చేశారు, కొందరేమో తింటూ ఉన్నారు. చూసేయండి. మరి ఇక ఇది వచ్చేసి జాతర రోజు మార్నింగ్ అనమాట. చిన్న గెట్ రెడీ విత్ మీ అనమాట. గెట్ రెడీ విత్ మీ కాదు, గెట్ రెడీ విత్ అస్. అందరం అయితే రెడీ అయిపోయినాం. ఇక రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. మా అక్క అమ్మవారికి సమర్పించడానికైతే చీర తీసుకొచ్చింది. ఈ చీరతో పాటు కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ పెట్టుకొని మేమైతే రెడీ అయిపోయాం. మా నాన్నగారేమో అమ్మకు సంబంధించిన నైవేద్యం కుండనైతే మోసుకొని బయలుదేరుతున్నాడు. ఇంకా చూడండి, ఇక్కడ ఈ డ్రమ్స్తో పాటు అమ్మవారి కుండను మోసుకోవడం ఆనవాయితీ అనమాట. ఈ సౌండ్స్ అయితే భలే ఉంటాయండి. సౌండ్స్ మీకు చాలా బాగా చేయొచ్చు. ఇంకా మా ఊర్లో అయితే ఈరోజు అంతా పండగ వాతావరణం. అసలు ఇంటి దగ్గర చుట్టాలే చుట్టాలు. ప్రతి ఇంట్లో ఇదిగో ఈ విధంగా టెంట్లు కట్టేసి ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆ రోజు ఊరైతే రీచ్ అవుతుంది. చూడండి, ఇంకా ఇది మార్నింగ్ టైమే ఈ మాత్రం జనాలు ఉన్నారు. ఇక 10-11 ఆ టైంలో అయితే రోడ్ అయితే అస్సలు పట్టదు. ఆ లెవెల్లో అయితే ఉన్నారు. చూడండి, మళ్ళీ ఎటు చూసినా టెంట్లే ఇంటింటి వద్ద. ఇంక ఇదేమో పిల్లలు ఆడుకునే జంపింగ్ అనమాట. దాని పేరు నాకు సరిగా తెలీదు. ఆ జంపింగ్ పై పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక ఊర్లోకి వెళ్ళేసరికి అందరూ పలకరిస్తున్నారు. ఇదైతే మా ఊరి రామమ్మవ్వ గుడి అనమాట. ఆల్మోస్ట్ ఊర్లో గ్రామ దేవతల గుళ్ళు చిన్నగానే ఉంటాయి. ఇక ఫైనల్లీ మనం మెయిన్గా ఎక్కడైతే జాతర చేస్తున్నామో ఆ ప్లేస్కి వచ్చేసాము. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇది అనమాట సౌరమ్మవ్వ గుడి. ఈయనైతే ఇలా చెల్లకోలలు పట్టుకొని ఉన్నాడు అనమాట. నెక్స్ట్ అమ్మవారిది మంచిగా చిత్రపటాలు వేశారు కదా గోడలకి. ఈ టెంపుల్ ముందు ఇలా పందిరైతే వేసేశారు. మా అక్కేమో అమ్మవారికి సమర్పించి దానికి తెచ్చిన చీర పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ రష్ అయితే ఫుల్గా ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మెల్లగా ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాం. రాముల వారి చిత్రపటం సీతమ్మ వారితో ఎంత బాగుంది కదా. ఇంకా గుళ్ళోకి వచ్చేసాక గంట కొట్టేసి దేవుణ్ణి నమస్కరించుకున్నాం అనమాట. ఇది మా ఊరి ఆంజనేయ స్వామి గుడి. వీళ్ళు వీడియో కోసం మళ్ళీ గంట కొడుతున్నారు ఇద్దరు కలిసి. ఇంకా దేవుని మొక్కేసి మళ్ళీ బయటకు వచ్చాం. ఆంజనేయ స్వామి వారు చూడండి ఎంత బాగున్నారు కదా. నిజంగా అద్భుతంగా గీశారు కదా ఈ చిత్రపటాలు. ఇంకా జాతర అనగానే పిల్లల బొమ్మలు ఫస్ట్ కదా. ఆ తర్వాత మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క బోనం ఎత్తింది. ఈ బోనం ఎవరి కోసం అనుకుంటున్నారు మరి? ఈ బోనం ఏమో సుంకులమ్మ కోసం అన్నమాట. ఊరు చివర ఉంటుంది ఆ అమ్మ. ఇంకా అందరం కలిసి మళ్ళీ సుంకులమ్మవ దగ్గరికి అయితే బయలుదేరేసాము. ఊర్లో గ్రామదేవతలు అనే వాళ్ళు ఉండడం వల్ల ఊరికి ఎలాంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయని ఊర్లలో ఉండేవాళ్ళు పక్కాగా నమ్ముతారండి. మా అక్క చూడండి చక్కగా మోసుకొని ఫోటోకి పోజ్ ఇచ్చేసింది. ఇంకా మళ్ళీ అందరం కలిసి బయలుదేరుతున్నాము. మీ ఊర్లలో చేస్తారండి ఇలాంటి జాతరలు? చేస్తే ఎలాంటి జాతరలు చేస్తారో, ఏ దేవుడికి సంబంధించిన జాతరలు చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే మేము సుంకులమ్మవ్వ దగ్గరికి వెళ్ళేసాము. కొబ్బరికాయ కొట్టాము, మొక్కేసాము. ఇంకా చూడండి, ఇక్కడ నాగులు దేవతలు ఉన్నారనమాట సుంకులమ్మవ్వతో పాటు. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంకా జాతర అనగానే ఫస్ట్ మా ఊర్లో గుర్తొచ్చేది నాన్ వెజ్. ఆటలు కోస్తారు. మేమేసారి కోయలేదండి. మా బావ వంటలు సిద్ధం చేస్తున్నాడు. మేమేమో టిఫిన్కి వచ్చేసాము. మార్నింగ్ నుంచి తినలేదు. మేము తినేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. టిఫిన్ చేసేసరికి ఉగ్గాని విత్ పప్పుల పొడి తిన్నాము. ఇంకా బావకి హెల్ప్ చేయడానికి అయితే మేము వెళ్ళాము. మేమేం హెల్ప్ చేసాము తెలుసా? వంటలు చేయలేదు, జస్ట్
వెల్లుల్లిపాయలు ఇంకా ధనియాల పొడి అలాంటివి అందించుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఈవినింగ్ అయితే జాతరలోకి వెళ్ళాం. పిల్లలు ఆడుకునేవి మాత్రం అద్భుతంగా ఉన్నాయి చూడండి. మేము ఇది ఎక్కాలని ట్రై చేసాం కానీ మా మొహాలు చూసి ఏంటి మీ పర్సనాలిటీకి వెక్తారా అని ఒకరినొకరు అనుకున్నాం అనమాట కజిన్స్. మళ్ళీ టెంపుల్ దగ్గరికి మొక్కడానికి అయితే వెళ్ళాము. చూడండి ఇప్పుడు చూడండి, అస్సలు మార్నింగ్ రష్కి చూడలేదు కానీ అమ్మవారు చూడండి ఎంత శక్తివంతంగా కనిపిస్తుందో. అమ్మవారి ముందు వీళ్ళు మళ్ళీ డ్రమ్స్తో వాయిస్తున్నారనమాట. ఇలా ఈవినింగ్ కూడా చేస్తారు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. పిల్లలు చూడండి జంపింగ్ దాని మీద ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక్కడేమో చిన్న బెట్టింగ్ ఆట టైప్ అండి, డబ్బులు పెట్టి ఎక్స్పెక్ట్ చేసేది ఆ ఆట ఉందన్నమాట. ఇంటికైతే మళ్ళీ అందరం కలిసి వచ్చేసాము. అందరం కజిన్స్ అయితే ఈ 1 వీక్ 10 డేస్లో అందరం కలిసామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. ఎగ్ కర్రీ విత్ చపాతీ చేస్తుంది మా మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ తినేసామన్నమాట. చపాతీ విత్ ఎగ్ కర్రీ. తర్వాత మా అక్కేమో బావగారికి మంచిగా తలకు నూనె పెట్టి మసాజ్ చేసి మాలిష్ లాంటివి చేస్తుంది. తర్వాత అందరం కొన్ని రీల్స్ తీసుకున్నాం, కాస్త నవ్వుకున్నాం. మా రీల్ చూసేయండి ఒకసారి. ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు.